ముస్లిమ్సేనా? ఇంకోటి ఏంటంటే ఖురాన్ ఏం చెప్తుంది? నాన్ ముస్లిమ్స్ అందరినీ చంపమని ఖురాన్ చెప్తుందా? ఇంకోటి ఏంటంటే మదర్సా, ఇది మెయిన్ టాపిక్. మదర్సాలో అసలు ఏం నేర్పిస్తున్నారు పిల్లలకి? సో ఏదైతే ఖురాన్ ఉందో దాని గురించి ఇంకా అది నేర్పిస్తున్నారా? లేకపోతే వాళ్ళే ఉగ్రవాదుల్లా మార్చే విధంగా మదర్సాలో నేర్పిస్తున్నారా? సో దీని గురించి చెప్పడానికి ప్రస్తుతం మనతో ఉన్నారు డాక్టర్ మౌలానా షరీఫ్ హుసేని. మనం ఒకసారి మన సార్తో మాట్లాడదాం. జై హింద్ హుసేని గారు. జై హింద్, జై భీమ్, జై భీమ్. వందే మాతరం. వందే మాతరం చెప్తేనే దేశభక్తుడు అని కాన్స్టిట్యూషన్లో, రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి ఉన్నదా? భారత్ మాతాకి జై. భారత్, జై భారత్, జై హింద్, జై భీమ్, జై మీమ్, సారే జహాన్ సే అచ్చా హిందూసితా హమారా, హిందుస్థాన్ జిందాబాద్. ఎందుకు సార్ ఇప్పుడు ముస్లిమ్స్ అందరూ వందే మాతరం చెప్తే ఏదో పాపం చేసినట్టు ఎందుకు ఫీల్ అవుతారు? భారత్ మాతాకి జై అని చెప్తే ఏదో తప్పు చేసినట్టు ఎందుకు ఫీల్ అవుతారు అంటారు? ఇప్పుడు కూడా మీరు కూడా చెప్పడానికి ఎందుకు అంతలా ఇది చేస్తున్నారు? లేకపోతే భయపడుతున్నారా? ఎవరైనా ముస్లిం పెద్దలు వచ్చి చెప్పి ఏదైనా ముస్లిం పెద్దలు వచ్చి చెప్తాను, నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఓకే, భారత్ మాత అంటే మీ దృష్టిలో ఏది? మీ దృష్టిలో భారత్ మాట అంటే ఏమిటి? కొద్దిగా నాకు స్పష్టంగా చెప్పండి. సో ఇక్కడ ఇండియాని ఒక తల్లి, భారత్ మాట అంటే అసలు భారత్ మాత ఏదైతే ఇమేజ్ చూపిస్తారో ఒకసారి మీరు చూడండి. ఇమేజ్ ఒక బొమ్మ, ఆ బొమ్మ ఏదైతే ఉందో మూర్తి అంటారు దానికి. మూర్తి ముందు అల్లా ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో ఏ ముస్లిం కూడా ఒక బొమ్మ, ఒక మూర్తి, ఒక స్టాచ్యూ దీని ముందు తల వంచే పర్మిషన్ మాకు ఖురాన్ ఇవ్వదు. ఓకేనా? రాజ్యాంగంలో ఎక్కడ కూడా భారత్ మాతాకి జై చెప్తేనే దేశభక్తుడు అని రాయలేదు. జై హింద్ చెప్పవచ్చు, జై భారత్ చెప్పవచ్చు, సారే జహాన్ సే అచ్చా హిందూసితా హమారా చెప్పవచ్చు, భారత్ జిందాబాద్ చెప్పవచ్చు. ఈ ముస్లిమ్స్ అందరు చెప్తారండి. ఎందుకంటే సారే జహాన్ సే అచ్చా హిందూసితా హమారా రాసిన వ్యక్తి పేరు అల్లామా ఇక్బాల్. జై హింద్ అనే నినాదం మొట్టమొదటిగా ఇచ్చిన వ్యక్తి పేరు ఒక ముస్లిం. ఏదైతే ఇండియా ఫ్లాగ్ ఉందో ఆ ఫ్లాగ్ ఒక డిజైన్ కూడా మొట్టమొదటిగా ఆ డిజైన్ చేసిన వ్యక్తి కూడా సురయ్య తొయ్యబా, ఒక భారతదేశానికి సంబంధించిన ఒక తల్లి. మా దృష్టిలో భారత్ మాత అంటే ఏ మాత అయితే తన బిడ్డకి, పిల్లలకు భారతదేశ స్వాతంత్రం కోసం, భారతదేశ డెవలప్మెంట్ కోసం, భారతదేశ రక్షణ కోసం ఆర్మీలో తన పిల్లలకు పంపేసి ఎవరైతే త్యాగాలు ఇస్తున్నారో ఆ తల్లులకు, ఎవరైతే భారతదేశ స్వాతంత్రం కోసం, శాంతి కోసం, భారతదేశ రక్షణ కోసం ఆర్మీలో వెళ్ళి పాకిస్తాన్ వాళ్ళతైనా, అమెరికా వాళ్ళతైనా, ఏ కంట్రీతో అయినా ఫైటింగ్ చేసి షహీద్ అవుతారో వాళ్ళ బిడ్డలకు, వాళ్ళ తల్లులకు, వాళ్ళ వైఫ్స్ కి మేము భారత్ మాత అని చెప్తాము. మా పెద్దలు కూడా మాకు ఇదే నేర్పించారు. ఆ భారత్ మాతాకి ఖచ్చితంగా నేను భారత్ మాతాకి జై అని చెప్తాను. నాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇంకా ఒక చిన్న మాట గుర్తుపెట్టుకుని, భారత్ మాత అంటే ఎవరంటే సుభాష్ చంద్రబోస్ ఏం చెప్పారంటే, జాఫరాన్ యూసుఫ్ మారిఫానీ దగ్గర భారతదేశ స్వాతంత్రం కోసం డొనేషన్ అడగడానికి ఎప్పుడైతే సుభాష్ చంద్రబోస్ వెళ్ళారో 1 కోటి కన్నా ఎక్కువ అమౌంట్, దగ్గర 2 crores రూపాయ దగ్గర యూసుఫ్ మారిఫానీ భారతదేశ స్వాతంత్రం కోసం ఫ్రీడమ్ ఫైటింగ్ లో ఇచ్చేస్తారు. అక్కడ ఒక తల్లి ఏడుస్తూ నిలబడి అక్కడ ఏడుస్తుంటే సుభాష్ చంద్రబోస్ అడుగుతారు, ఎందుకు ఏడుస్తున్నావు అంటే, నేను నా దగ్గర ఒకవేళ డబ్బు ఉండుంటే భారతదేశం కోసం, స్వాతంత్రం కోసం డబ్బు ఇచ్చేదాన్ని. నా దగ్గర డబ్బులు లేవు, నేను పేదరికంలో పుట్టాను, మేము పేదలం కాబట్టి డబ్బులు ఇవ్వలేకపోతున్నాము, అందువల్ల నాకు ఏడుపు వచ్చిందని సుభాష్ చంద్రబోస్ చెప్తే ఆ తల్లి ఏం చేసేదంటే, నాకు ఒకటే కుమారుడు ఉన్నాడు, ఈ కుమారుడి తీసుకెళ్ళండి, ఇతను భారతదేశం కోసం షహీద్ అయితే తన ప్రాణాలు తెగించేస్తే నాకు మనశ్శాంతి ఉంటుందని ఒకటే ఒక పిల్లడు ఉంటే, కుమారుడు ఉంటే ఆ కుమారుడికి భారతదేశ స్వాతంత్రం కోసం ఇచ్చేసరి ఆ అబ్బాయి షహీద్ అయిపోతాడు. దాని తర్వాత ఒక పెద్ద ప్రోగ్రామ్ లో యూసుఫ్ మారిఫానీ కూడా ఉంటారు, సుభాష్ చంద్రబోస్ కూడా ఉంటాడు. ఆ తల్లికి స్టేజ్ పైన పిలిపించి సుభాష్ చంద్రబోస్ చెప్తారు, భారత్ మాతాకు చూడాలనుకుంటే ఈ తల్లికి చూడండి, ఈమె భారత్ మాత అని చెప్పడం జరిగింది. అలాంటి భారత్ మాతాలు ఎంతమంది అయితే భారతదేశ స్వాతంత్రం కోసం, భారతదేశ శాంతి కోసం, మన దేశం కోసం, ఈ దేశం మట్టి కోసం షహీద్ అవుతున్నారో వాళ్ళ తల్లులకు మేము భారత్ మాత అంటాము. వాళ్ళకి భారత్ మాతకి జై అనడంలో ఎటువంటి ఇబ్బంది లేదు. కాకపోతే వందే మాతరంలో ఏదైతే వందన అంటారు, సజ్దా చేయడం అంటారు, ఏదైతే మేము ఉర్దూలో జనరల్ గా
సజ్దా కర్నేకు వందనా బోల్తే, ఝుక్నేకు వందనా బోల్తే. మా తల్లి ఏదైతే ఉందో సృష్టికర్త ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం చెప్పారు, అల్ జన్నతు తహత అఖదామిల్ ఉమ్మహాత్, స్వర్గం తల్లి యొక్క పాదాల కింద ఉంది అని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు. తల్లికి సేవ చేయండి, మీకు స్వర్గం దొరికిద్దని ప్రవక్త గారు చెప్పిన తర్వాత కూడా ఏం మాట చెప్పారంటే, తల్లి పాదాల కింద స్వర్గం ఉంది, సేవ చేయండి, కానీ తల్లి ముందు కూడా తల వంచే సజ్దా చేసే పర్మిషన్ మీకు లేదు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ప్రవక్తలకు ప్రవక్త, అంత పెద్ద ప్రవక్త ముందు కూడా సజ్దా చేసే మాకు పర్మిషన్ లేదు. ఒక్క దైవం, ఒక్క అల్లా, ఒక్క గాడ్ ముందే మేము సజ్దా చేస్తాము, వందన చేస్తాము. మేము ఏదైతే ఒక గాడ్ ముందే మేము ఒక గాడ్కే మేము పూజ చేస్తాము. అందువల్ల ముస్లిమ్స్ ఎవరు కూడా వందే మాత్రం చెప్పరండి. వందే మాత్రం చెప్పే పర్మిషన్ మాకు ఖురాన్ ఇవ్వదు, ఇస్లాం ఇవ్వదు. ఇప్పుడు ఇండియాలో ఉంటున్నందుకు ఇప్పుడు మీరు చెప్పాలి కదా సార్, వందే మాత్రం గాని భారత్ మాతాకి జై అని మీరు ఇదే భారత్ లో ఉండి భారత్ మాతాకి జై చెప్తాం. ఏ మాత అయితే మీరు చెప్తున్నారో, ఏ మాత అయితే మీరు దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారో, ఆ మాతకి, ఆ ఫోటోకి, ఆ మూర్తికి భారత్ మాత కొట్టండి, వెంటనే మీకు ఫోటో కనిపిస్తుంది. దానికి మేము సజ్దా చేయము, దానికి మేము చెప్పము. ఏ భారత్ మాత అయితే తన బిడ్డకి, తన పిల్లలకు భారతదేశ శాంతి కోసం, రక్షణ కోసం ఆర్మీలో పంపిస్తున్నదో, భారతదేశం కోసం ఏ మాత అయితే త్యాగాలు ఇస్తున్నదో, త్యాగాలు చేస్తున్నదో, ఆ మాతకి మేము భారత్ మాతకి జై చెప్తామండి. ఓకే సార్, వందే మాత్రం ఎందుకు చెప్పమంటే, అదే అడగబోతున్నా. మీరు రామాయణంలో ఒక హుకుం వచ్చింది, దాన్ని మీరు ఫాలో చేసుకోండి. మేము ఎప్పుడు కూడా దానిపైన మీరు నడవకండి మేము చెప్పడానికి మాకు పర్మిషన్ లేదు. రామాయణం చదవండి, దానికి ఫాలో చేయండి. భగవద్గీత చదవండి, దానికి ఫాలో చేయండి. మన క్రిస్టియన్ బ్రదర్స్ బైబుల్ చదువుతారు, దాన్ని ఫాలో చేసుకుంటారు, మాకు ఇబ్బంది ఏముండదు. కానీ మేము ఖురాన్ని ఫాలో చేస్తాము. ఖురాన్లో ఏంటంటే అల్లా తప్ప, దేవుడు తప్ప, గాడ్ తప్ప, మీరు గాడ్ అనండి, దేవుడు అనండి, అల్లా అనండి, ఈ అల్లా తప్ప ఎవరి ముందు కూడా మేము తల వంచము, ఎవరి ముందు కూడా మేము సజ్దా చేయము. అందువల్ల వందే మాత్రంలో వందన అంటే తల వంచడానికి వందన అంటారు. అందువల్ల ముస్లిమ్స్ వందే మాత్రం అనరండి. ఓకే సరే, అనాలని మీరు జబర్దస్త్ కూడా నాకు చేయలేరు. ఎందుకంటే రాజ్యాంగంలో ఎక్కడ కూడా రాసే లేదు వందే మాత్రం చెప్తేనే నువ్వు దేశభక్తుడు అవుతాడని. జై హింద్ చెప్పవచ్చు, జై భారత్ చెప్పవచ్చు, భారత్ జిందాబాద్ చెప్పవచ్చు. ఇలాంటి స్లోగన్స్ ఇవ్వడంలో మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు మీరు ముస్లిమ్స్ అనే వ్యక్తులు ఇప్పుడు భారతానికి, ఇప్పుడు ఇండియాకి ఏం చేశారంటే మీరేం చెప్తారు సార్? అసలు ముస్లిం సామాజిక వర్గం మొత్తము అసలు ఈ భారత్ మాతాకి జై చెప్పరు, వందే మాత్రం చెప్పరు. అసలు ఇండియాకి ఏం చేశారంటే మీరేం చెప్తారు? భారతదేశానికి ముస్లిమ్స్ ఏం చేయలేదు, అది మీరు చెప్పండి సార్. అసలు ఏం చేశారు? దేశానికి ముస్లిమ్స్ ఏం చేయలేదు. భారతదేశ స్వాతంత్రంలో ఎక్కువ శాతం త్యాగాలు ఇచ్చిన వ్యక్తుల పేర్లు ఇండియా గేట్ పైన ఒకసారి మీరు ఢిల్లీ వెళ్ళి చూడండి. భారతదేశ స్వాతంత్రం కోసం మొట్టమొదటిగా నినాదం ఇచ్చి బ్రిటిష్ వాళ్ళతో పోరాడాలా, బ్రిటిష్ వాళ్ళతో జంగ్ చేయాలా, బ్రిటిష్ వాళ్ళతో పోరాడి మీ ప్రాణాలు తెగించండి అని మొట్టమొదటిగా ఫత్వా జారీ చేసిన వ్యక్తి షా అబ్దుల్ అజీజ్ ముహద్దీస్ దెహ్లవీ. ఒక మౌలానా, ఒక హాఫిజ్ ఖురాన్, ఒక మదరసాలో చదివిన వ్యక్తి అండి. భారతదేశానికి ముస్లింస్ ఏమి ఇచ్చారంటున్నారు? ఏపీజే అబ్దుల్ కలాం కేజీ నుంచి పీజీ వరకు ఎడ్యుకేషన్ పైన కష్టపడిన వ్యక్తి, ఎడ్యుకేషన్ కోసం తన పూర్తి జీవితం భారతదేశ డెవలప్మెంట్ కోసం ఏదైతే పూర్తి జీవితం గడిపారో అలాంటి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.